నిజామాబాద్ టాస్క్ ఫోర్స్ మాజీ డీఎస్పీ విష్ణుమూర్తిపై కఠిన చర్యలు తీసుకునేందుకు తెలంగాణ పోలీస్ శాఖ సిద్ధమైంది. అధికారుల అనుమతి లేకుండా ప్రెస్ మీట్ పెట్టి అల్లు అర్జున్ పై విష్ణుమూర్తి ఘాటు విమర్శలు చేశారు. ఈ విషయాన్ని పోలీస్ అధికారులు సీరియస్ గా తీసుకున్నారు. సెంట్రల్ జోన్ డీసీపీ అక్షాంశ్ యాదవ్ విష్ణుమూర్తి వ్యవహారాన్ని డీజీపీ కార్యాలయం దృష్టికి తీసుకువెళ్లారు. చర్యలు తీసుకోవాల్సిందిగా ఓ నివేదికను అందజేశారు. ఇక మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి కూడా పోలీస్ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సంధ్యా థియేటర్ ఘటనలో సంబంధం లేని పోలీస్ సిబ్బంది స్పందించకుండా ఉన్నతాధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు విష్ణుమూర్తి ప్రెస్ మీట్ పెట్టడంలో ఓ జర్నలిస్ట్, ప్రెస్ క్లబ్ కమిటీ సభ్యుని పాత్రపై పోలీసులు డౌట్ పడుతున్నారు. కావాలనే ఉద్దేశపూర్వకంగా పెట్టించారనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సీసీ ఫుటేజ్, కాల్ డేటా ఆధారంగా బండారం బయటపడే అవకాశం ఉంది. నేను కొంత అమౌంట్ ఇస్తున్నా, మా సుకుమార్ గారు ఇస్తున్నారు, ఇంకొకళ్ళు ఇస్తున్నారు, దాన్ని ట్రస్ట్ పెట్టి మేము వేరే రకంగా దాన్ని ప్లాన్ చేస్తున్నామని చెప్పినాడు ఆయన. ఆ విషయం చెప్తే ఏమవుతుంది? ఆయన కేసులో ముద్దాయి, ఆయన ముద్దాయి ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్లకు ఇండైరెక్ట్గా బ్రైబ్స్ ఇవ్వడం కిందకి వస్తుంది. అది అసలు ఈ విషయాలన్నిటి కూడా కోర్టు వారి దృష్టికి తీసుకుపోయి ఆయన బెయిల్ క్యాన్సిల్ అయిపోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఎందుకంటే చట్టవిరుద్ధంగా ఆయన ప్రెస్ మీట్లు పెట్టడం, ప్రజలను గందరగోళం చేయటం, లేకపోతే ఒక డిపార్ట్మెంట్ మీద మాకెవరు మంచిగానే ఉన్నారని చెప్పుకుంటూ కూడా బండలు ఇసిరేయడం అనేది మంచి పద్ధతి కాదు. మీరు చూసారు, ఏ పోలీస్ ఆఫీసర్ కూడా నన్ను సంప్రదించలేదు, చేతులుపమని చెప్పారని చెప్పారు. ఆయన కాన్వాయ్ దగ్గర ఎవరైనా పోలీస్ ఆఫీసర్ మీకు కనిపించినారా? ఎంతో దూరంగా ఉన్నారు, 2 మీటర్లు 3 మీటర్లు దూరం ఉన్నారు. ఆ వెహికల్ దగ్గర ఎవరైనా కనిపించారు? నిజామాబాద్ టాస్క్ ఫోర్స్ మాజీ డీఎస్పీ నిబంధనలను ఉల్లంఘించారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. రైట్ సురేష్, ఇప్పటికే చూసుకుంటే అధికారుల అనుమతి లేకుండా ఒక ప్రెస్ మీట్ అనేది ఏర్పాటు చేసి అల్లు అర్జున్కి సంబంధించి కొన్ని వ్యాఖ్యలు ఆయన చేయడం మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి మరి ఎటువంటి విచారణ జరగనుంది, డీటెయిల్స్ ఏంటి? డిఎస్పీ విష్ణుమూర్తి ప్రెస్ మీట్ పై ఉన్నతాధికారులు సీరియస్ కావడం జరిగింది. నిన్ననే ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు. ఇతనిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడానికి డీజీపీకి నివేదిక అందిస్తామని చెప్పేసి కూడా సెంట్రల్ జోన్ డీసీపీ అక్షాంశ్ యాదవ్ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. ఉన్నతాధికారుల అనుమతి లేకుండా తాను స్వయంగా ప్రెస్ మీట్ పెట్టడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. నిజామాబాద్ లో డిఎస్పీగా పనిచేసి టాస్క్ ఫోర్స్ లో డిఎస్పీగా పనిచేసి సస్పెండ్ అయిన విష్ణుమూర్తి ఇలా ఒక ఘటనపై ఎవరి అధికారుల అనుమతి లేకుండా ప్రెస్ మీట్ పెట్టడంపై ఉన్నతాధికారులు అయితే ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. దీనిపై పూర్తి విచారణ జరిపి డీజీపీకి నివేదిక అందించి ఆ తర్వాత ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా రిపోర్ట్ అందిస్తామని చెప్పేసి కూడా సెంట్రల్ జోన్ డీసీపీ ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఆయన ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణాలు ఏంటి, ఈయన ప్రెస్ మీట్ ఎవరు పెట్టమంటే అక్కడ ప్రెస్ మీట్ పెట్టి వివరాలు వెల్లడించారు. అల్లు అర్జున్ కి సంబంధించి వ్యాఖ్యలు చేయడం, ఆయన సొంతంగా అక్కడ ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెట్టడంపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి నివేదిక డీజీపీకి అందిస్తానని చెప్పేసి కూడా సెంట్రల్ జోన్ డీసీపీ అక్షాంశ్ యాదవ్ పేర్కొనడం జరిగింది. దీనికి సంబంధించి విష్ణుమూర్తి వెనకాల నుండి ప్రెస్ మీట్ పెట్టించింది ఎవరనే దానిపై కూడా పూర్తి దర్యాప్తు కొనసాగుతుంది. రైట్ సురేష్, నార్మల్గా ఒక పోలీస్ ఉన్నతాధికారి ఆ హోదాలో ఉన్న వ్యక్తి ఇటువంటి నిబంధనల ఉల్లంఘనకి పాల్పడొచ్చు అంటారా? అంటే అనుమతి లేకుండా ఈ విధంగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు అంటే వాళ్ళకి ముందే తెలుసు కదా ఎటువంటి నిబంధనలు నియమాలు ఉంటాయో. సో ఈ విధంగా చేయడానికి సంబంధించి మరి ఆయన పైన ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుందంటారు? ప్రస్తుతం ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. ఈ సెంట్రల్ జోన్ డీసీపీ పూర్తి వివరాలు తెప్పించుకొని అసలు ఏం జరిగింది, ఆయన ప్రెస్ మీట్ పెట్టడానికి కారణాలు ఏంటి, ఆయన స్టేట్మెంట్ కూడా తీసుకున్న తర్వాత పూర్తి రిపోర్ట్ ని డీజీపీకి అందిస్తామని చెప్పారు. దానికి సంబంధించి ఆయన సస్పెండ్ లో ఉన్నాడు. ప్రస్తుతం నిజామాబాద్ లో టాస్క్ ఫోర్స్ లో పనిచేశాడు. అనేక అవినీతి ఆరోపణలు రావడంతోనే ఆయనని సస్పెండ్ చేసింది ప్రభుత్వం. నిన్న సడన్ గా వచ్చేసి ప్రెస్ క్లబ్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఆయన ప్రెస్ నిర్వహించడం జరిగింది. దీనికి సంబంధించి
ఎవరి ఆదేశాలతో ఆయన ప్రెస్ మీట్ నిర్వహించారు, దీని వెనకాల ఉన్నవారెవరు, దీనికి సంబంధించి పూర్తి దర్యాప్తు కొనసాగుతుందని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. దీనికి సంబంధించి ఆయనపై ఇప్పటికే సస్పెన్షన్ వేటుంది. ఇక శాఖాపరమైనటువంటి చర్యలు కూడా తీసుకునే అవకాశం కనబడుతుంది. ఒక పోలీస్ అధికారి అయ్యుండి ఒక సంఘటన మీద ఉన్నతాధికారులకు తెలియకుండా తాను సొంతంగా నిర్ణయం తీసుకొని ఒక ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ క్లబ్ లో పూర్తి వివరాలు వెల్లడించడం జరిగింది. అసలు దానికి అవాస్తవంగా ఆయన మాట్లాడిన అన్నిటిని కూడా ఏ పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధం లేవని చెప్పేసి కూడా పోలీస్ వర్గాలు చెప్తున్నాయి. అసలు అతను ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణాలపై విచారణ కొనసాగుతుంది. పూర్తి నివేదిక ఆధారంగా అతనిపై చర్యలు కూడా తీసుకోబోతున్నామని చెప్పేసి కూడా పోలీసులు నిన్న ఒక ప్రకటన ద్వారా తెలియజేయడం జరిగింది. రైట్ సురేష్, ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా దీనికి సంబంధించి స్పందించడం మనం చూస్తున్నాం. ట్విట్టర్ వేదికగా ఆయన శాంతి భద్రతలను ఎవరైనా ఆఘాతం కలిగిస్తే కఠిన చర్యలు కూడా తీసుకోవాలని చెప్తున్నారు. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఖచ్చితంగా నిన్న అల్లు అర్జున్ ఇంటికి సమీపంలో దాడి జరిగింది. ఆయన ఇంట్లో పూల కుండీలన్నీ కూడా కొంతమంది యువకులు వచ్చి అక్కడ అడ్డుకొని పగలగొట్టడం జరిగింది. దీనికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించడం జరిగింది. శాంతి భద్రతలకు ఎవరైనా విఘాతం కలిగిస్తే కఠినంగా వ్యవహరించాలి, అక్కడ ఎలా సహించే పరిస్థితి ఉండొద్దు అని చెప్పేసి కూడా డీజీపీకి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దాడికి పాల్పడ్డ వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఆదేశాలు ఇచ్చారు. దీనికి సంబంధించి ఇప్పుడు విష్ణుమూర్తి డిఎస్పీ వెనకాల కూడా ఎవరైనా ఉండి ప్రెస్ మీట్ పెట్టించారా, తానే ప్రెస్ మీట్ పెట్టాడా, వీటికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా తెలుసుకొని అందించాలని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్టు తెలుస్తుంది. ఆయనపై క్రమశిక్షణ చర్యలతో పాటు శాఖాపరమైనటువంటి చర్యలు కూడా తీసుకునే అవకాశం కనబడుతుంది. ఇక రాష్ట్రంలో ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం చేయాలన్నా చేస్తున్నా వారిపై మాత్రం కఠినంగా వ్యవహరించాలని చెప్పేసి కూడా డీజీపీకి స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సురేష్.